మహాదేవునికే మహిమ కలంగాక. ఆమేన్. పరిశుద్ధ తండ్రి, అమృత తండ్రి, జీవాధిపతి అండి, ఎంత ప్రేమ గల దయ, అమృతి, సమాధానకర్తండి. ఈ అంచె దినాల్లో కూడా ఎంతగానో దేవుని యొక్క అమృతమైన ప్రేమ, ఆయన యొక్క మార్గం, ఆయన యొక్క కేక మనకి వినిపింప చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఏ ఆత్మ నశించుకోకూడదు. ఆయన ఊపిరి పెట్టిన ప్రతి ఒక్క ఆత్మ కూడా ఆయనది అనమాట. అంటే ఆత్మలో రక్షించబడాలని ఎంతగానో దేవుడు ఆ యొక్క దుష్టుడి యొక్క మోసంలోనికి, ఆ యొక్క దుష్టుడి యొక్క నాశనంలోనికి, ఆ యొక్క దుష్టుడి యొక్క నరకంలోనికి కొట్టుకోకూడదని దేవుడు ఎంతగానో పిలుస్తున్నాడు. అయితే ఆ కాలంలో, మొదటి కాలంలో కూడా ఎంతగానో ఆదాం గారిని ఆ యొక్క దుష్టుడి మోసంలో మునిగిపోయినప్పుడు ఆ యొక్క స్వేచ్ఛ, ఆ యొక్క అమృతమైన మాట, ఆ యొక్క వాళ్ళ యొక్క జీవించే జీవన విధానం అనేది వాళ్ళు ఎప్పుడైతే దుష్టుడి చేతిలోనికి వెళ్ళిపోయిందో, వాళ్ళ హృదయంలోనికి పాపం అనే చీకటి ప్రవేశించిందో, వెంటనే వాళ్ళకి భయం అనేది కలిగింది. అట్టి చెడు విధానంలో వాళ్ళు ఎంతగానో భగవంతుడికి కనపడకుండా ఎంతగానో దాక్కున్నప్పుడు మళ్ళా సాయంకాల సమయంలో దేవదేవుడే ప్రేమతో పిలిచి వాళ్ళని కేకలేసి ఎంతగానో మళ్ళీ వాళ్ళకి అక్కడ వాళ్ళ యొక్క విధానాన్ని రూపొందింపచేసి గొర్రెల యొక్క చర్మాన్ని వారికి ధరింపచేసి తరివేయబడాల్సి వచ్చింది. అయితే ఆది నుంచి కూడా దేవదేవుడి ప్రేమ ఎంత అమృతం అంటే కోటి నోళ్ళు కూడా చాలమన్నమాట. అట్టి దేవదేవుడి కడవరి దినాల్లో ఈ యొక్క నాశనపు చీకట్లో మునిగిపోతున్నటువంటి మనకు కూడా దేవుని యొక్క పౌరస్వరం వినిపించేస్తున్నాడు ఆయన. ఎంతకంటే మైందన్న చీకటి విషంతో ఎంతగానో చచ్చిపోయే విధానంలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మన విధానాల్ని దేవదేవుడు ఎంతగానో ఆయన కనికరించి ఆ యొక్క విధానాల్ని, ఇప్పుడు ఒక మనిషి, ఒక ఆత్మ ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆత్మని ఎంతగానో ప్రేమించిన వాళ్ళు ఎంతగా దుఃఖపడతారు, ఎంతగా బాధపడతారు, అతను చేసిన విధానం ఎంతగా తెలుసుకుంటారు. ఒక పార్థివ దేహము అలాగే ఈ విధంగా కూడా దేవదేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క మరణపు విషపు కాటికి లోనైపోయిన మనందరినీ కూడా, ఈ తెగులు పాతాళ చీకటితో నింపబడిన మనందరికీ కూడా దేవుని యొక్క జీవస్వరం అల్లాడుతుంది అనమాట. దేవుని యొక్క పౌరస్వరం మనకి వినింప చేస్తుంది అనమాట. దేవుని యొక్క వాక్యపు జీవాన్ని మనకి అందింప చేస్తున్నాడంటే దేవదేవుడు కూడా ఎంతగా ప్రేమించాడో మనల్ని. ఇట్టి ప్రేమను మనం గ్రహించి, ఇట్టి ప్రేమకు మనం లోబడి, ఇట్టి ప్రేమకు మనం విధేయమే అంటే, ఇట్టి ప్రేమకు మరలా మనం ఇష్టపడితే నిజంగా అది నిజమైన ప్రేమ, యోగ్యమైన ప్రేమతో నిజంగా మనం ఇష్టపడితే ఈ యొక్క ప్రభువు యొక్క మాట విని ఆయన కోసం మన హృదయాన్ని తెచ్చి ఆయన మాట ఏంటని తెలుస్తుంటే, ఆయన వైపు తిరిగి చెయ్యి అందిస్తే, ఆయన వైపు తిరిగి మన హృదయ తలుపు తెరిస్తే ఆయన బంగారు తండ్రి ఎంతగానో స్వస్థత పరిచి, ఎంతగానో సచ్చిన ఎముకలతో సహా ఆయన జీవము కలిగిదాకా జీవింప చేయించింది, తన దాసుడి ద్వారా పలికింప చేసి జీవంతో నింపిన దేవదేవుడు, సైన్య భీకర రూపంగా నింపిన దేవదేవుడు, అట్టి భీకర బంగారు తండ్రి జీవకోట కొండ ఆశ్రయపురముకు దేవదేవుడి జీవాధిపతి దేవుడు మరలా మనల్ని ఆయన వాక్కుతో పిలుస్తున్నాడు. ఆయనకు జీవవాక్య పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పిలుపు, ఆయన మాట, ఆయన వాక్కు ఎంతో అమృత భాగ్యం అనమాట. అట్టి భాగ్యం ఎవరైనా వింటే వాళ్ళు విని ఎంతగానో వాళ్ళు చేసిన తప్పిదాన్ని గ్రహించుకుని వాళ్ళు ఎంతో దుఃఖంతో, ఆ దుఃఖంతో ఈ యొక్క ముండ్ల పొదలంటే ఈ యొక్క చెమట కార్చి ఈ యొక్క భూమి మీద వారికి రావాల్సి వచ్చినప్పుడు ఆ యొక్క అందమైన పరిస్థితితో వాళ్ళు ఎంతగానో బాధపడు, ఆ బాధల నుంచి వాళ్ళు మరలా ఏం చేశారు, ఆ యొక్క ప్రేమ అనేది వారికి మరలా ఏమైంది, దేవుని యొక్క ఆరాధన చేయటానికి ఆ యొక్క విధానంలో నుంచి ఏదేళ్ళంటే ఆయనకు కూడా నష్టం కలిగించిన కయ్యూరు లాంటి మరలా ఆ యొక్క ప్రేమ అనేది, ఆయన యొక్క సహవాసం అనేది, ఆయనకి దుఃఖం వేయటం అనేది, ఆయన యొక్క ఆ యొక్క విధానపు జీవ మార్గాన్ని, ఆయన యొక్క సహవాసాన్ని, ఆ ప్రేమను మర్చిపోయిన వాళ్ళలో నుంచి మళ్ళీ ఏమొచ్చింది, ఆరాధన జీవితంలో నుంచి మళ్ళీ ఏమొచ్చింది, ఆయనతో కలిగిన జీవితంలో నుంచి కొత్త జన్మగా ఏమొచ్చింది, ఆ యొక్క దేవుని యొక్క హానుక గారితో ప్రత్యక్షతతో ఆ యొక్క దేవుడికి సాక్షాత్ వాళ్ళు నడిచి మళ్ళా వెళ్ళిపోయారు. అట్టి విధానం కావాలని కలవరి దినాల్లో నాశనకరమైన భయంకరంగా నోరు కూడా సరిపోతుంది కూడా, అంత భయంకరమైనటువంటి రెప్పపాట్ల క్షణంలో కూడా ఏం జరుగుతుందో తెలియనటువంటి ఈ భయంకర విషయంలో కూడా దేవుడు మరలా ప్రేమిస్తాడు. మనకు ఆ ప్రేమ ఉంటే
మనకు ఆ ప్రేమ ఉంటే, దేవుడు కావాలని వాంఛ ప్రేమ ఉంటే, ఆ యొక్క యోగ్య మనసు ఉంటే మనలా మనం బ్రతుకుతాం అనమాట. ఇట్టి మాటగా దేవుని జీవ వాక్యపు మాటతోటి బ్రతుకుతాం. ఈ లోపల సంపాదించుకుంది, ఈ లోపల కోట్ల ఆస్తి, ఎంత కేజీలు విధానం ఉన్నా కూడా ఇది కాదు. ఇది ఒక మట్టి శరీరం, ఇది చిన్న శరీరం మట్టిలో కలిపేస్తుంది అనమాట. ఇది కాదు. ఈ ఆత్మ జీవించాలంటే జీవం పెట్టి ఊపిరి పోసిన దేవదేవుని మాటే మనల్ని బ్రతికిస్తుంది. అట్టి మాటకు మనం వెతికామంటే, అట్టి మాటకి మనం జీవించామంటే, అట్టి మాటకి మనం హృదయం ఇచ్చామంటే మరలా మనం బ్రతుకుతాం, లేస్తాం. ఆనోక గారిలాగా ఆయనతో ఉండే భాగ్యాన్ని మరలా మనం పొందుకుంటాం. ఇట్టి బంగారపు మర్మం దేవుని మాటల జీవంలో ఉందనమాట. ఇటు జీవం మనకు వినపడుతుందంటే మనం అది పొందుకున్నామంటే అది ఎంతో యోగ్య వాక్యం అన్నమాట. అట్టి మనసు కావాలంటే మన హృదయంలో కూడా ఎంతగానో దేవుని మీద ఆ యొక్క మానవత్వపు ఊపిరి యొక్క విధానపు మాట యొక్క ప్రేమ అనేది మనం కలిగి ఉంటే ఆయన మాట విని మరలా మన బ్రతుకులోనికి, జీవంలోనికి ఒక్క మాటతో లాజరు బయటికి రా అంటే అట్టి సమాధి ఆ యొక్క గుహలో నుంచి ఆ యొక్క ఆత్మ బయటకు వచ్చింది. అప్పటికే 4 రోజులు పాటుకు పాటు ఊడిపోయినటువంటి అటువంటి మృతదేహం నుంచి మళ్ళా సజీవం నిర్మించబడి బయటకు వచ్చిందంటే ఒక్క దేవుని మాటలో అంత అమృత శక్తి ఉంది. అట్టి జీవవాక్యం మనకి వినిపిస్తున్నప్పుడు మనం వెతికితే, మనం పొందుకుంటే మనం కూడా బ్రతికించబడతాం, లేవనెత్తబడతాం. ఆయనతో ఉండే సదా ఆయన పాదాలు పట్టుకునే అమృత భాగ్యం. ఎందుకంటే ఈ లోకపు విషపు ఆలోచన, ఈ లోక విషపు మాట, విషపు బలంలోనే మనం కలిసిపోయి తేరుకోలేక ఆయన నిర్లక్ష్యం చేసి పర్వాలేదు చూద్దాం అంటే అస్సలు అంతు దొరకదు అనమాట. రక్షణ దినం నేడే దేవుని స్వరం వినపడినప్పుడే అక్షణమే మనం ఆయన పాదాల చెంత తిరిగితే, ఆయన వెతకాలని మనసు ఉంటే మనం ఎంతో గొప్ప భాగ్యం అవుతాం. ఒక్కసారి దేవుడి మాటల్లోకి వెళ్ళండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. చేయుటకును నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. స్తోత్రం. చూసారు దేవుడు వాక్యం. ఆయన ఈ లోక విధానపు అయితే 7 ముద్ర కట్లు విప్పటానికి ఆ కాలంలో ఈ యొక్క విధానపు చీకటి వరవడిలో నోవహు దినాల్లో లాగా జలపోయిన భయంకర విధానంలో, ఆ యొక్క లోత దినాల్లో భయంకరమైనటువంటి చెడు విధానంలో కొట్టుకోవాల్సి వచ్చినటువంటి మనలకు కూడా ఆయన అమృత సహాయం అట్టి ఆయన జనులకి కోసం 7 ముద్రలతో ముద్రించబడిన ఆయన జనుల కోసం చేశాడు. ఆయన స్వయంగా వచ్చి మాట్లాడి మరలా జీవ మార్గాన్ని తెరిచి, జీవ మార్గాన్ని నిర్మించి, సత్య మార్గాన్ని కలిగింపచేసి జీవులకి నడిపింపచేయడానికి మరలా ఆయనే అపవాది యొక్క ఆ యొక్క చెర నుంచి విడుదల కలిగించడానికి, కొట్టుకోకుండా రక్షించబడటానికి, వాడి శిరస్సు నరికి వేయబడటానికి, ఆయన ప్రాణం పెట్టుటకు తండ్రి యొద్దకు వెళ్ళిపోవటానికి, ఆయన యొక్క తండ్రి పంపించిన పని చీటకు ఇష్టుడైన ఆయన దేవుడు ఎంతగానో ఈ విధానపు జీవపు మార్గాన్ని తెరిచినప్పుడు ఆయన ఏమంటున్నాడు, తండ్రిని మహింపరుస్తున్నాను నేను మళ్ళా నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అయితే ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు, సర్వసత్యం నడిపిస్తాడు. నేను తండ్రిని మహింపరిచినట్టే మీరు నా మాట ఏమి నిలిచి ఉంటే, మీరు నా పక్షాన్ని ఉంటే, మీరు నాతో ఉంటే, నన్ను కలిగి ఉంటే, నన్ను వెంబడిస్తాయి, మీరు కూడా జీవ మార్గంలోనికి తండ్రి యొద్దకు రావడానికి ఎంతో భాగ్యం ఉంటుందని అట్టి గొప్ప అద్భుత జీవపు శక్తి గల చెయ్యి అందించి, వాక్కును అందించి, ఆ యొక్క వార్గను కలిగించి, మెచ్చును నిర్మింప చేసి ఆయనతో ఉండడానికి భాగ్యాన్ని కలిగించినటువంటి ఇట్టి జీవాధిపతి ఎంత అమృత కొన్న. ఇట్టి మాట మనం వింటే సదా మన ఆత్మ బతుకుతుంది, ఆయనతో ఉండటానికి భాగ్యం కలిగించేది అనమాట. ఇటు దేవుని కలిగి ఉండి ఆయన నిత్య మార్గంలోకి మనం వెళ్ళండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చదవండి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించేతివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారి
వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చేదినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వల్లనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నాను. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నా. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ఆమె చూసారండి, దేవుని యొక్క సత్యవాక్యం చూసారండి. ఎంతగానో లోకంలోకి వచ్చి ఆ యొక్క తండ్రి మార్గం చెప్పినప్పుడు మరి ఎంతగానో దేవుడు ఆ యొక్క ఏర్పాట్లో ఉన్న వాళ్ళు, దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళు, దేవుడు కావాలన్నాడు, దేవుని విధానంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఆ యొక్క ఇరుకు మార్గంలోనికి, ఆయన చిత్త మార్గంలోనికి, ఆయన ఇష్టపడే వాళ్ళకి ప్రేమ ఇక్కటబడి ఆయన ప్రేమించిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సన్నిధి ప్రార్థనతో ఆయన యొక్క పాదాలు హత్తుకుని ఆయనతో ఉండే భాగ్యం సదాకాలము ఆయన ఏర్పాట్లో ఉన్నప్పుడు దాన్ని ఎంతగానో ఆయన సంపూర్తి చేశాడనమాట. అట్టి భాగ్య కవలిలోనికి మనం కూడా వెళ్ళిపోతే, ఆ యొక్క జీవపు ఏర్పాట్లు మనం కూడా ఉంటే ఎంతో అదృష్టవంతులు ఈ కడవరి దినాల్లో. ఆ యొక్క ప్రార్థన అద్భుత ఆత్మ నింపుదల పరిశుద్ధాత్మ జీవితం నింపబడి ఆయన మాటతో బ్రతికి భాగ్యాన్ని కడవరి దినాల్లో మనం కూడా ఆయనతో ఉంటే భాగ్యం కలిగి మనం ఆయనతో ఉంటాం అన్నమాట. అట్టి ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన శక్తులు, తండ్రితో మాట్లాడిన ఆ ఒప్పుకోల్లో, ఆ యొక్క జీవపు ఏర్పాట్లో మన ఆత్మ కూడా ఉంటే ఎంతగానో మనం రక్షించబడి అదృష్టి భాగ్యం అవుతుంది. దేవుని కలిగి ఇండి జీవ మార్గంలోనికి వెళ్ళి జీవాధిపతి జీవాన్ని పొందుకుని మనం కూడా ఆయనతో ఉంటాం. అట్టి అదృష్టి ప్రార్థన ఆ యొక్క దేవునితో ఒప్పుకోని విధానం జరుగుతున్నటువంటి విధానపు కడవరి దినాల్లో మనం కూడా ఆయన వాక్యాన్ని కలిగి ఆయన మాట ఆయన వద్దకు వస్తే, ఆయన పాదాలు పెట్టుకుంటే, ఆయనకి లోబడి ఆయన ఇష్టపడితే, హృదయం తెరిస్తే, ఆయన కూర్చుంటానికి ఇష్టపడితే, ఆయన నడిపింపుకి ఇష్టపడితే, ఆయన జీవంతో నింపబడితే మనం ఆ జీవపు కవలిలో మనం కూడా ఉండి ఆయనతో వెళ్ళిపోయే భాగ్యాన్ని మనం పొందుకుంటాం అనమాట. ఇటు భాగ్యాన్ని మనం పొందుకుని మనం కలిగి ఉన్నామండి కడవరి దినాల్లో. అయితే మనం ఒకసారి చదవండి, యోహాను సువార్త 17:12 కూడా చదవండి. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామముతో కాపాడుతుంది. నేను వారిని భద్రపరిచింది. లేఖనము నెరవేరినట్లు పుత్రుడు తప్ప మరెవడూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషం వారి యందు పరిపూర్ణమగును. లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి నేను లోక సంబంధులు లోక సంబంధులు కాదు. లోకం వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పోయి ప్రార్థించడం లేదు. దుష్టుల నుండి వారిని చూసారు దేవుడు. నేను లోక సంబంధులు కానట్టు వారు లోక సంబంధులు కాదు. సత్యం ముందు వారిని ప్రతిష్ఠ చేయి. నీ వాక్యమే సత్యం. చూసారా, సత్యమును ప్రతిష్ఠ చేయము, దుష్టు నుంచి విడిపించుము, వారిని నీ చేతులకు కప్పు చెప్తున్నాడు. రాసిన అబద్ధాన్ని, మోసాన్ని, నన్ను గ్రహించినోడు కళ్ళారా నన్ను చూసి కూడా విననోడు తప్ప, నాశన పాత్రుడు తప్ప మరి ఎవరు కూడా ప్రభువా తండ్రి ఎవరు నశించలేదు తండ్రి, అందరినీ నల్ల నీ చేతులు కప్పు చెప్పానంటే అట్టి ఒప్పుకోలు ప్రార్థనలో మనం ఉంటే, అట్టి ఒప్పుకోలు బంగారపు కొండ జీవపు సత్యంలో మనం ఉంటే మనం కూడా తండ్రితో పట్టి ఉంటామండి. అమృత భాగ్యపు జీవంతో లేవనెత్తబడి నడిపించబడి ఆయన జీవంలో ముద్రించబడితే జీవకాలంలో మనం ఉండటలాగున ఈ యొక్క ఆత్మలో రక్షించబడి లేవనెత్తబడి ఆయన పొందుకునే అదృష్ట భాగ్యాన్ని, ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క దేవునితో మాట్లాడే ఆ ఒప్పుకోళ్ళ సంతకంలో, ఆ ఒప్పుకోళ్ళ పుస్తకంలో, ఆ ఒప్పుకోలు జీవ గ్రంథంలో మనం ఉండి ఆయనతో ఉండే భాగ్యాన్ని మరొకసారి ఈ కడవరి దినాల్లో ఆయన సత్య వాక్యపు ప్రతిష్టతను మనం సంపాదించుకుని కలిగింది. వినితోడిని రక్షించబడటానికి యోగ్య మనసుతో జక్కీ గారిలాగా పరిగెత్తుకుని ఆయన ఎద్దకు వచ్చి ఎవరిని చూడగోరి ఆయన ఎంతగానో ఆయన యొక్క నింపుదల, ఆయన యొక్క కళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ హృదయాన్ని తాకినప్పుడు ఎంతగానో తన కుటుంబాన్ని, తన సంపాదించి, తన విధానాన్ని, తన జీవితం సమస్తం కూడా దేవుని మాట ఆజ్ఞానుసారంగా ఎంతగానో ఆయన ఇష్టమైన రూపంలో మలచబడి, నిర్మించబడి, నూతనపరచబడి ఆయన సత్యంలోనికి, ఆయన మార్గంలోనికి తండ్రి నీ బిడ్డలోని ఆశీర్వాదంలో నేను వచ్చేయటానికి నన్ను అంగీకరించి అన్నప్పుడు ఆయన చేసిన ప్రతి విధానపు ఒప్పుకోలు, విధానపు మార్గపు మార్మనసును బట్టి, ఆ విధానాన్ని బట్టి రక్షణ ఎంతగానో దేవదేవుడే సాక్షాత్ ఈ కుటుంబానికి కూడా రక్షణ వచ్చింది అని ఎంతగానో చెప్పినటువంటి రక్షకుడి యొక్క మార్గపు విధానాలు మనం కూడా ఉంటే, మనం కూడా ఆయన మాట వింటే యోగ్య మనసుతో ఆయన త్రోసివేక యోగ్య మనసుతో మనం ఆయన మాటకి, ఆయన చిత్తానికి, ఆయన సర్వ సత్యానికి మనం లోబడుంటే ఆయన సంపాదించుకుని ఆ యొక్క రక్షణ భాగ్యంలోకి మనం వెళ్ళి ఆయన ప్రార్థన కవులు
ఈ యొక్క కడవరి దినాల్లో నాశనకు ఓడబడిలో కొట్టుకుపోకుండా మనం ఆయన పాదాలు పట్టుకుని ఆయన కలిగి ఉండి ఆ నిత్య దేవుని యొక్క సత్య మార్గపు జీవాన్ని పొందుకొని అదృష్టవంతులమై ఆయన చిత్తంలోనికి మనం మన కుటుంబాలు మన పిల్లలు దేవుని నిత్య మార్గంలోనికి దేవుని పొందుకొని ఆయన అందుకుని ఆయన కవలలో మన పేరు లెక్కించబడి ఆయనతో ఉండే భాగ్యాన్ని సంపాదించుకుని ఈ లోకంలో మనం ఆయనకి సంతోషకరంగా ఆయన విధానంలోనికి మనం వెళ్ళే భాగ్యాన్ని పొందుకొని మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన సర్వసత్యంలోనికి మనం వెళ్ళి ఆయన నిత్య ప్రతిష్ఠితులోనికి సర్వసత్యపు యొక్క నీతి విధానంలోనికి జీవ మార్గంలోనికి వెలుగైన తండ్రి మార్గంలోనికి మనం వెళ్ళి ఆయన పొందుకుని ఆయన కలిగి ఉండి ఆయనకి విధేయులవుదామండి.